నీ పరిస్థితి ఎంత హోప్లెస్గా ఉన్నా, నిరీక్షణకు ఆధారము లేదు, ఇంకా అక్కడ సాక్ష్యానికి ఎలాంటి సమయము లేదు, ఇంకా సాక్ష్యం వచ్చేయడానికి కూడా అవకాశము లేదు అన్నప్పుడు, కానీ దేవుడు పరిస్థితిని మార్చగలిగాడంట. సో ఆ ఈక్వేషన్లోకి ఎప్పుడైతే దేవుడు వస్తాడో ఆ పరిస్థితి అలాగే ఉండదని ఎన్నో వచనాలు నేను ఆది కాండం నుంచి ప్రకటన వరకు చెప్తూనే వెళ్ళగలుగుతాను. ఒక వచనం చూసుకుందాం. Lamentations chapter 3 verse 28 and 29 in can I have this one verse in English? ఇది ఒక్కటి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి, మెసేజ్ ట్రాన్స్లేషన్లో. When life is heavy and hard to take, ఎప్పుడైతే జీవితము భారముగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఏమంటున్నాడంటే, గో ఆఫ్ బై యువర్ సెల్ఫ్, ఎంటర్ ద సైలెన్స్, మౌనముగా అక్కడ ఉండమంటున్నాడు. బౌ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో మనము మోకరిద్దాము. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, ఎలాంటి ప్రశ్నలు అడగకండి. వెయిట్ ఫర్ హోప్ టు అపియర్, నిరీక్షణ కనబడేలాగా అక్కడ మనము వేచి ఉండాలంట. ఇంకొకటి ఏమంటున్నాడు, డోంట్ రన్ ఫ్రమ్ ట్రబుల్, అలాంటి పరిస్థితి నుంచి నువ్వు పరిగెత్తాల్సిన అవసరము లేదు. టేక్ ఇట్ ఫుల్ ఫేస్, నువ్వేంటంట నువ్వు దాన్ని ఎదిరించాలి అంటున్నాడు. ఎందుకు? ఆఖరి లైన్, దిస్ ఇస్ ద లైన్ ఐ లవ్ సో మచ్. ఈరోజు అందరూ కూడా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ద వర్స్ట్ ఈజ్ నెవర్ ద వర్స్ట్, ద వర్స్ట్ ఈజ్ నెవర్ ద వర్స్ట్. హల్లెలూయా. అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కూడా